నలుగురు దోస్తులు కలిసితోనే అరే ఈరోజు ఏ పబ్బుకు పోదాంరా, ఈరోజు ఏ బాటిల్ తెచ్చుకుందాంరా, తలిని తీసుకుందాంరా అనే రోజులు ఇంకెన్ని రోజులు ఉంటాయి. దాని బదులు కొంచెం స్ట్రాటజిక్గా ఆలోచించి అదే నలుగురు దోస్తులు కలిపి ఇన్వెస్ట్మెంట్ చేయడం ఎందుకు స్టార్ట్ చేస్తలేరు అంటే, అరే నా దగ్గర ఇంతున్నాయి, నీ దగ్గర ఇంతున్నాయి, నీ దగ్గర ఇంతున్నాయి, మనం నలుగురం కలిస్తే ఒక ₹1,00,00,000 ఫ్లాట్కి డౌన్ పేమెంట్ అవుతుంది రాబాయ్. 5-5 లక్షలు వేసుకుంటే 20% వెళ్ళిపోతుంది. 80 lakhs లోన్ పెట్టుకుంటే 70,000 వస్తుంది. మనిషికి 20,000 కట్టుకుందాం రా, ఈజీగా ఉంటుంది. ఏమో బయట పీజీలలో 20,000 కట్టుకుంటుండే బదులు, బయట ఫ్లాట్లలో 20,000 రెంట్లు కట్టుకుంటే బదులు నలుగురం బయట బతుకుదాం రా అంటే, మీకు ఒక యాసెట్ ఓన్ చేస్తారు, ఒక వాల్యూ ఉంటుంది, మీరు కట్టే పైసలకు ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అండ్ ఎప్పుడైనా కొలాబరేషన్ ఈజ్ ద న్యూ కరెన్సీ. గుర్తుపెట్టుకోండి, మీ అందరి దగ్గర సింగిల్గా చూసుకుంటే 5-5 లక్షలే ఉంటుంది. దీంతో మనం ఏం చేస్తామరా అనుకోవచ్చు, కానీ నలుగురు కలిస్తే అది 20 లక్షలు అవుతుంది. ఒక ప్లాట్ కొనుక్కోవచ్చు, ఒక యాసెట్ ఓన్ చేసుకోవచ్చు, ఒక ప్రాపర్ వెల్త్ క్రియేట్ చేయవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇక ఈ తాగుడు నలుగురు కలిసి ట్రిప్లో కూడా మంజు పెట్టుర్రి. ఇప్పటి నుంచి నలుగురు దోస్తులు కలిసి అంటే నలుగురం కలిసి ఏడ ఇన్వెస్ట్ చేద్దాంరా అని మాట్లాడుకోరి. ఇంకో మీ బ్యాచ్లో నలుగురు దోస్తులకు పంపించండి, నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏం చేద్దాం అనుకున్నా ఇట్లాంటి దోస్తులు కూడా ఉండడం మర్చిపోకండి. ఇలాంటి కంటెంట్ ఇంకా మళ్ళీ వస్తుంది, ఫాలో అవ్వండి. పీస్.